హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి సమయాన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట టీవీ ముందర కూర్చొని దేవుని మాటలు వినటానికి వేగిరపడుచున్న నా ప్రియమైన సహోదరులైన మీ అందరికీ శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక చక్కని అవకాశాన్ని అనుగ్రహించి తన యొక్క ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవటానికి తరుణాన్ని ఇచ్చాడు. కనుక ప్రభువుకు మనం మహిమ చెల్లించాలి. ఇంతవరకు మీరు విషవాణి ద్వారా దేవుడు జరిగిస్తున్న చక్కని గ్రామీణ పరిచర్యల గురించిన వివరాలు, ఈ గ్రామానికి సంబంధించిన మంచి సంగతులను మీరు తెలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు కూడా ఈ గ్రామాల విషయమై తెలుసుకొని ప్రార్థించి విషవాణి పరిచర్యను ప్రోత్సహిస్తూ మీరు ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, అలాగనే దేవుని పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నామని మీ ప్రార్థన మనవులను మాకు తెలియజేసి నిత్యం మీరు మాకు సహకరిస్తున్నందుకై దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనము నుండి 25 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని మనము నేడు దినం ధ్యానము చేయబోతూ ఉన్నాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడడ లేదు. వినుటకు చెవులు గలవానికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతో నే కొలువబడును. మరి ఎక్కువగా మీకియ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిపూర్ణుడా, నీకే స్తోత్రాలు. శ్రేష్టమైన ఈ సమయమున నీ పాద సన్నిధికొచ్చి స్తుతిస్తూ ఉన్నాం. నీ మాటలను ధ్యానము చేస్తూ ఉంటుండగా నీ కార్యములు మా జీవితంలో జరిగించండి. చదివిన లేఖన భాగం మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీరు మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క దీవెనలు మెండుగా కుమ్మరించండి. నాయన నీ వాక్యము బయలు వెడలిన తోడనే అందరూ నాయన ఆశీర్వదించబడతారు. నీ వాక్యములో సత్యముంది, శక్తి ఉంది. అలాగనే సువార్త అది అనేకుల జీవితాలు నాయన మారుస్తూ ఉంది. సహాయం దయచేయండి. మా అందరితో మాట్లాడుమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, శ్రేష్టమైన సమయములో చదివిన లేఖన భాగములో మనం గమనిస్తూ ఉండేటప్పుడు యేసు ప్రభువు వారు దీపమును ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. దీపము అనే మాటను మనము చదువుతూ ఉండేటప్పుడు ఇందులో యేసు ప్రభువారు చెప్పినటువంటి వాటికి దాంట్లో దాగి ఉన్న తాత్పర్యము ఏంటి అని మనం గమనించినట్లయితే, దీపము అనగానే అది ప్రాణము, లేకుంటే జీవము, లేకుంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వెలుగు. ఈ మాటల్ని ఇందులో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ లేఖన భాగాలు మనకు అర్థం కావాలి అని మనం అనుకుంటే ఆ యొక్క దీపము అనే మాటను మనం చూసినప్పుడు మనల్ని వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది గనక అది ఒక తలాంతుగానో ఒక వరముగానో దేవుడిచ్చిన ఆశీర్వాదముగానో మనము చదివినప్పుడు అన్వయించుకొని చదివితే అదెంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. కనుక ఇందులో యేసు ప్రభువారు చెప్పిన మాటలో ఈ 21వ వచనములో చాలా స్పష్టముగా మీకివ్వబడినటువంటి ఈ దీపాన్ని మీరు కొంచెము కింద మంచము కింద పెట్టకుండా దీపస్తంభం మీద పెట్టితే అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఈ యొక్క దీపము అనే మాటను చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు మనం చదివినప్పుడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువారు చెప్పారు. ఆ వెలుగైనటువంటి దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు వెలుగై ఉన్నారు. మనము చీకటిలో ఉండేటప్పుడు ఆయన మనల్ని వెలుగు సంబంధులుగా ఆయన తీర్చిదిద్దాడు.
అనే మాట ఇందులో మనకు అర్థమవుతూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదివినప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాటను చూస్తున్నాం. అంటే ఆ వెలుగై ఉన్న దేవుడు చీకటిలో ఉన్న మనల్ని వెలుగుగా తయారు చేశాడు కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేది ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇందులోనే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే వెలుగైన దేవుడు మనల్ని వెలిగించాడు, మనల్ని వెలుగుగా చేశాడు. మనము చీకటిలో ప్రకాశించుట కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనము వెలుగు సంబంధము, వెలుగును ప్రసరింప చేయుట కొరకై చీకటి అనే ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారు సత్యాన్ని ఎరుగక, జీవాన్ని ఎరగక, నిత్య జీవాన్ని ఎరగక, పరలోక రాజ్యము తెలుసుకొనక, యేసే దేవుడని ఎరగక అనేకులు చీకటిలో ఉన్నారు. వారిని మనము వెలుగుమయమైన వారుగా చేయుట కొరకై యేసు ప్రభువారు మనల్ని వెలిగించి చీకటిలో ప్రకాశింపగలిగేటటువంటి ధన్యతను మనకు అనుగ్రహించాడు. అయితే ఈ వెలుగును లేకుంటే ఈ దీపాన్ని, ఈ యొక్క జనానికి వెలుతురు ఇచ్చేటటువంటి ఈ దీపము మనం ఎక్కడ పెట్టకూడదు అంటే మీరు కొంచెము కింద పెట్టవద్దు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొంచెము అనగానే ఇది కొలతలు కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరము. పల్లెటూళ్ళలో మనం గమనించినట్లయితే ఏదైనా కానీ ధాన్యము కానీ లేకుంటే నవధాన్యాలు కానీ ఇవన్నీ కుంచాలతో కొలుచుకునే వారు ఇంకొకరికి ఇవ్వడము కానీ, కొనడము కానీ, పుచ్చుకోవడం కానీ మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ఆ గ్రామీణ భాషలో చూడాలంటే చాలామంది ఎలా వాడతారంటే 4 అడ్డలు ఒక కొంచెమని, ఒక అడ్డ 2 తవ్వలని, ఒక తవ్వ 2 సోలలని, అలాగా మనం ఉపయోగించినటువంటి సందర్భాలు గ్రామీణ ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు చెప్పిన యొక్క మాటలో అర్థము లేకుంటే తాత్పర్యం మనం చూసినప్పుడు ఈ దీపాన్ని తీసుకొచ్చి కొంచెము కింద పెట్టవద్దు అని మాట్లాడాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే మన యొక్క దీపాన్ని వ్యాపార సంబంధమైన కార్యకలాపాల్లో పెట్టకండి. వ్యాపారము అనే దాంట్లో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, అందులో మోసపూరితమైన కార్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపారం చేసిన వారందరూ మోసం చేసేవారు, దుర్నీతి పరులు అనేది నా ఉద్దేశము కాదు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలో ఆ దీపము, వెలిగించేటటువంటి దీపము వ్యాపారములో మీరు పెట్టవద్దు అనేది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. అంటే దుర్నీతికి, మోసానికి లేకుంటే లోక సంబంధమైన వ్యాపారాల్లో పెట్టవద్దు. నేటి దినాల్లో చాలామంది మీరు గమనించినప్పుడు ఏ పని చేసినా వ్యాపారము, లాభము లేకుండా ఏ పని చేయటానికి ఇష్టపడట్లేదు. నేను ఇంత పెట్టుబడి పెడితే, లేకుంటే ఇంత కష్టపడితే, లేకుంటే ఇంత సమయాన్ని నేను ప్రయాసపడితే నాకు ఎంత లాభం వస్తుంది. సేవలో కూడా చాలామంది నేను ఇంత సేవ చేస్తే నాకు ఎంత లాభం, నేను ఇంత పని చేసినందుకు నాకు ఎంత జీతం, నేను ఇంత చేసినందుకు తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, లేకపోతే నిర్మించుకోవడానికి కానీ, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కానీ నేను అర్హుడను కానా అని మాట్లాడేటటువంటి వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఉపయోగించినటువంటిది ఏంటంటే నీ దీపాన్ని నేను వెలిగించాను ఉచితముగా, నీ ఉచితముగా వెలిగించబడి అనేకులకు వెలుగుమయమైన వారుగా చేయుట కొరకు నేను పిలిచాను అని ప్రభువారు చెప్తున్నారు. ఈ వ్యాపార లావాదేవీలు కొరకు మనం మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మంచి వ్యాపారస్తుడు. ఆయన చిక్కుడు కాయలను ఆ యొక్క కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని పొందుకునేటటువంటి వ్యక్తి. అంటే నేను ఇస్తే నేను ఏమి పొందుకుంటాను అనేటటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తిగా యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. వ్యాపార ధోరణి తన జీవితంలో కలిగింది. అందుకేనేమో తన యొక్క వివాహ వ్యవస్థలో కూడా 1+1 ఆఫర్ లాగా ఆయన పొందుకున్న వ్యాపారస్తుడిగా తన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మన యొక్క సేవా జీవితం, విశ్వాస జీవితం ఇది వ్యాపార సంబంధమైనది కాదు. దేవుని పరిచర్య చేస్తే నాకు ఎంత వస్తుంది, ఎంత లాభం, ఏ రీతిగా నేను సంపాదించగలను, దాని కొరకై దేవుడు మనల్ని పిలవలేదు. కనుక నేను అంటాను, మన దీపాన్ని కొంచెం కింద పెట్టవద్దు.
రెండవ మాటగా ఆయన మాట్లాడినప్పుడు మంచము క్రింద దీపాన్ని పెట్టవద్దు అన్నాడు. మంచము అనే మాటను మనం చూస్తే అది సుఖము, సౌఖ్యము, విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత కొరకై ఆ యొక్క మంచము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, దీపాన్ని తీసుకొచ్చి మంచము కింద పెట్టవద్దు అంటే నీవు దేవుని కొరకై, పని కొరకై, విశ్వాస జీవితం కొరకై పిలువబడిన నీవు సోమరిగా, తగిన కాలములో పని చేయని వ్యక్తిగా, విత్తే కాలములో విత్తకుండా కోత కాలములో కొడవళ్లను పట్టుకొని కోతకు వెళితే నీకు పంట ఎక్కడ దొరుకుతుంది? కనుక వ్యాపార సంబంధమైన కార్యాలు మనం చేసిన వ్యక్తులం మనం ఏం చేయాలి? ఆ దీపాన్ని తీసుకొచ్చి మంచము కింద పెట్టవద్దు అని ప్రభువువారు జ్ఞాపకము చేస్తున్నారు. అంటే విశ్రాంతి తీసుకోవద్దు అని కాదు, మనం ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు పని చేయాలి, ఎంతసేపు సహవాసము కలిగి ఉండాలి, ఎంతసేపు ప్రభుతో సమయాన్ని గడపాలి అనేది మనకు తెలిసి ఉండాలి. కానీ కడుపు నిండా తిని ఎక్కువ సమయాన్ని సోమరితనానికి, నిద్రావస్థకు, లేకుంటే పనిలో నిమగ్నము కాని వాటి కొరకై మనం ఉపయోగిస్తే అది ఎన్నడూ కూడా మనకు ఆశీర్వాదకరముగా ఉండదు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యాకోబు మంచము, మీకాలు మంచము, ఏలియా మంచము, ఎలీసా మంచము, పక్షవాయువు గల వానిని మోసుకొచ్చినటువంటి మంచం, ఇంటి పైకప్పును తెరిచి దించినటువంటి మంచం, 38 ఏండ్ల నుండి జబ్బు పడిన వాని యొక్క పరుపు లేకుంటే మంచం, ఐనియా మంచం అని మనం చూస్తున్నాం కదా. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఈ మంచాలు ప్రశాంతతకు, రిలాక్సేషన్ కొరకు ఉపయోగించేటటువంటిది. కానీ చాలామంది తప్పుగా ఉపయోగించేవారు ఉన్నారు. మీరు చూడండి, ఈ మంచం ఉపయోగించిన వ్యక్తి దావీదు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మీరు చదివితే ఇది దుర్వినియోగపరిచాడు. ఆయన యుద్ధానికి వెళ్ళవలసిన వసంత కాలములో, రాజ్యాల్ని కట్టవలసిన సమయంలో ఆయన వెళ్లకుండా మంచానికి బానిస అయిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞలను ఆయన మీరినట్లుగా మీరు చూస్తూ ఉన్నారు. ఏం చేశాడు? ఆయన చేసినటువంటి తప్పుడు ఆలోచన వల్ల పరులది ఆశించడము, అందులో వ్యభిచారము చేయటము, అక్కడ హత్య చేయడము, మానభంగము చేయడము, పరుల యొక్క దేనిని ఆశించకూడదు అంటే ఆశించి ఇలాంటి 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞలను ఆయన అతిక్రమించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మంచము కింద పెట్టేటటువంటి పరిస్థితులు నేటి దినాల్లో చాలామంది కనబడుతూ ఉంది. నీ జీవితము పవిత్రముగా ఉండాలి, కాల్చబడుట కొరకై దీపం పెట్టి మంచము కాల్చే వ్యక్తిగా ప్రభువారు మనల్ని పిలవలేదు. క్రైస్తవులుగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. అక్రమమైన, అయోగ్యమైన, కుటుంబాన్ని నష్టపరిచేది, విచ్ఛిన్నపరిచేది, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని విడగొట్టేది, భార్య ఒక మార్గము గుండా, భర్త ఒక మార్గము గుండా, ఇంట్లో ఎవరికి తెలియకుండా చేసేటటువంటి అక్రమమైనటువంటి సంబంధాలు ఇది కుటుంబాల్ని చెడగొడతాయి. కనుక ఆ దీపాన్ని, ఆ విలువను, ఆ వెలుతురు ఇచ్చేటటువంటిది, ప్రకాశించే దీపము మంచం కింద పెడితే మంచము కాలిపోతుంది. కనుక దయచేసి అలాంటి పని చేయవద్దు అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూచినప్పుడు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే ఒక్కసారి కుటుంబాన్ని జాగ్రత్త పెట్టుకోండి. కనుక కొంచెం కింద పెట్టవద్దు, మంచము కింద పెట్టవద్దు, దీపస్తంభం మీద పెట్టండి. దీపస్తంభము అది అనేకులకు వెలుగునిస్తుంది. దీపస్తంభము అందులో ఉన్న నూనె కరిగిపోయి వెలుగును ఇచ్చి అనేకులను ఆకర్షిస్తుంది. అనేకులు తన వైపు తిరుగుతారు, చీకటిని విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా మార్చబడతారు. దాని కొరకై యేసు ప్రభువారు మనల్ని పిలిచారు. అవును ప్రియమైన వారలారా, దీపస్తంభం మీద దీపం వెలుగుతూ ఉంటే దీపస్తంభము కిందనే చీకటి ఉంటుంది. కొన్ని పర్యాయాలు దేవుని పని చేసినప్పుడు మన జీవితాలు అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక, సామాజిక ఇబ్బందుల్లో పడిపోయి మన జీవితాలు కొన్ని పర్యాయాలు చీకటి అయి వెలుగు లేని పరిస్థితుల్లో కనబడుతుంది. కానీ మనము వెలుగు ఇచ్చుట కొరకై దీపస్తంభం మీద ఉన్న వెలుగుగా అనేకులను ఆకర్షించడానికి దేవుడు పిలిచాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలు వినిచిన నా ప్రియమైన దేవుని బిడలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడిచ్చిన ఆ విలువైన ప్రాణం
జీవం, రక్షణ, తలాంతు, వరములు ఎక్కడ వాడుతున్నాం? కొంచెం కింద పెడితే దీపం ఆరిపోతుంది. మంచం కింద పెడితే కుటుంబాలు కాలిపోతాయి. నువ్వు దీపస్తంభం మీద పెడితే కొన్ని ఆత్మలైనా సంపాదించబడతాయి. అందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు. శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు కొందరినైనా రక్షించడానికి, కొందరినైనా జీవపు వెలుగులోకి నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు తిరిగి వీధి వాడ ఏది పట్టించుకోకుండా ఎండనక వాననక ప్రయాసపడుతున్న మిషనరీలు సువార్త సేవ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఒక గ్రామాన్ని దత్తు తీసుకునండి. ఒక గ్రామానికి కేవలము 4,000 రూపాయలు ప్రతీ నెల ఆర్థికంగా సహాయం చేసి రక్షణ లేని పాపములో ఉండి జీవత్సవాల్లాగా బ్రతికుండి కూడా సచ్చిన వారులాగా బ్రతుకుచున్న కుటుంబాలు వెలిగించబడి ఆనందంగా సంతోషంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. కనుక ఇలాంటి పరిచర్య కొరకై ఒక్కసారి ఆలోచన చేసి పరిచర్యను పోషించండి, సహాయం చేయండి. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? కృపగల దేవా, నీకే స్తోత్రాలు నాయన. మా యొక్క దీపం అనే జీవితం, ప్రాణం, జీవము, రక్షణ నాయన మేము కొంచెం కింద మంచం కింద పెట్టకుండా దీపస్తంభాల మీద పెట్టి అనేకులను వెలిగించి మార్గము చూపించి ఆకర్షించు క్రైస్తవ జీవితాలుగా మమ్మల్ని మలచండి, సహాయం చేయండి. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.